డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వేసిన ఒక అడుగు ప్రపంచ రికార్డు సాధించింది. నాలుగైదు సంవత్సరాలుగా గ్రామాల నిధులు కాజేస్తూ వైసీపీ పెత్తందారులు చోద్యం చూస్తూ గ్రామాలకు నిధులు అప్పగించకుండా గ్రామ అభివృద్ధిని దూరం చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒక ప్రపంచవ్యాప్త రికార్డు అయింది. గతంలో మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు పల్లెలు పట్టుకొమ్మలు, వాటికి గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే దేశ అభివృద్ధి సాధిస్తుంది అన్న ముఖ్య సూత్రాలను అనుసరించి ఒకే విడతగా 13,326 గ్రామాల్లో పంచాయతీ సభలు, గ్రామ సభలు ఏర్పాటు చేసిన ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. ఆ కార్యక్రమానికి సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అధికారులందరికీ కూడా, గ్రామ సర్పంచులకి అందరికీ కూడా అభినందనలు. ఈ పండుగలో వాళ్ళందరూ కూడా భాగస్వాములే. రేపటి సమాజం రేపటి యువత కలలు కన్న సమాజం, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న సమాజం ఎంతో తొందరలోనే ఉంది. ప్రతిరోజు ఒక పండగ రోజుగా రాష్ట్ర ప్రజలు జరుపుకునే దినం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దీనిలో జరుగుతూ ఉంది. ఒక జన సైనికుడిగా, పవన్ కళ్యాణ్ గారి అనుసరుడిగా ఈరోజు గర్వపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సిన పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధి అంచెలంచెలుగా సాధించి ఆయన అనుకున్నవన్నీ జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కేవలం ఒక జనసేన పార్టీయే కాకుండా యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ స్థాయిలో ఈరోజు రికార్డు సాధించారు. దానికి సంబంధించిన వేడుకలు ఈరోజు జరుగుతున్నాయి. వారి నిర్ణయం రేపటి భవిత గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, దేశ ప్రగతి గురించి, ఆయన నిర్ణయం ఏమైనా కూడా మేమందరం కూడా అనుసరించి రేపటి సమాజం కోసం పాల్గొంటామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.